ఇండియా నేపాల్ మధ్య ఉన్న ఎలాంటి బోర్డర్ ఇష్యూనైనా మనం కూర్చుని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ భారత విదేశాంగ కార్యదర్శి, ఫారెన్ సెక్రటరీ చర్చల కోసం వస్తే నేనేమో నేపాల్ ప్రధానమంత్రిని, నా ప్రోటోకాల్ ఏంటి, నా రేంజ్ ఏంటి, నేను ఆయన్ని ఎందుకు కలవాలి అంటూ ఈగోలు ప్రదర్శించడం అసలు కరెక్ట్ కాదు. అసలు భారతదేశానికి ఎంతమంది ఇంటర్నేషనల్ లీడర్స్ వస్తుంటారు? మన ప్రధాని మోదీ గారు ఫారినర్స్ వచ్చినప్పుడు కేవలం దేశాధినేతలను మాత్రమే కలుస్తారా? లేదు కదా. మొన్నటికి మొన్న మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారు ఇండియా తరపున రష్యా వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫేస్ టు ఫేస్ కలిశారు. అప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమన్నా ఈగో చూపించారా? లేదు కదా. అసలు ఈ అజిత్ దోవల్ ఎవరు, నా లెవెల్ ఏంటి, నేను కేవలం మోదీ వస్తేనే కలుస్తాను అని అనలేదు కదా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అలా జరగదు. ఒక ఫ్రెండ్లీ కంట్రీ నుండి ఎవరైనా చర్చల కోసం వచ్చినప్పుడు వారు మీ హోదాకు తగిన పూర్తి మర్యాదలతోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. భారత ప్రధాని నుండి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకొచ్చాను, ఇది మీకోసమే అని గౌరవంగా చెప్తారు. అది కేవలం ఒక డిప్లొమాటిక్ కర్టసీ. కలవడం, పలకరించడం అనే దాన్ని మన సంస్కృతిలో మర్యాద అంటారు. కానీ బాలన్షా మాత్రం దాన్ని ఈగోతో రిజెక్ట్ చేసి మేము మీతో మాట్లాడము అని ఇష్యూని ఇంకా సాగదీస్తున్నాడు. నేపాలీలు ఎప్పటికీ మన సొంత అన్నదమ్ములే, కానీ మిస్టర్ బాలన్షానే రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. ఎందుకంటే ఇతను యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వ్యక్తి. అందుకే భారత్ తో కయ్యానికి కాలు దూవుతున్నాడు.